మాట ఇవ్వడమంటే అది ఒక వీలునామా రాసినట్టే. ప్రస్తుత రాజకీయాల్లో మాట ఇవ్వడం అందరూ చేస్తారు. ఆ మాట మీద నిలబడే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి రేర్ పొలిటికల్ లీడరే మన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. TCL 12,000 ఉద్యోగాలు, HCL విస్తరణ, రిలయన్స్ CBG ప్లాంట్లు, లూలు మాల్, అశోక్ లేలాండ్ వంటివి కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ప్రభుత్వం ముందు తన హామీని ఉంచారు. సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన ఘటనలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. యువగళం పాదయాత్రలో బటన్ నొక్కితే మీ వాట్సాప్ లోనే మీకు సర్టిఫికెట్లు అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. మాటిచ్చినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రుని తీసుకొచ్చి వాట్సాప్ లో హాయ్ అని పెడితే చాలు, విద్యార్థులకు క్షణాల్లో సర్టిఫికెట్ పొందేలా చేశారు. 200కు పైగా పౌర సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు. బోధనేతర పనులతో ఇబ్బంది పడుతున్నామని, యాప్ల భారం పెరిగిందని టీచర్లు లోకేష్ దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ పదుల సంఖ్యలో యాప్ల స్థానంలో సింగిల్ యాప్ తెచ్చారు. టీచర్లకు బోధనేతర పనులు తప్పించారు. బాత్రూమ్ ఫోటోలు తీసే బాధ్యతలను తీసేశారు. ఇచ్చిన మాట ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వెళుతున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజలు ఆత్మీయ బంధువులా భావిస్తున్నారు.